చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. నేను వీడియోస్ చేయక చాలా 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 రోజులు అవుతుందండి. నేను ఇన్ని రోజులు వీడియో చేయకపోవటానికి కారణం ఏంటో ముందు వీడియోస్లో మీకు చెప్తానండి. అది ఒక పెద్ద కారణం. అసలు అది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది మీకు. ఇప్పుడు కాదు, నేను ముందు వీడియోస్లో తప్పకుండా చెప్తాను. అయితే ఈరోజు వీడియో ఏమంటే, యూట్యూబ్లో నేను ఒక అమ్మాయి వీడియో చూశాను. ఈ అమ్మాయే కాదండి, ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు ఇలాంటి అమ్మాయిలు చాలామంది వస్తున్నారనమాట. అయితే ఈ వీడియో చూడగానే దాని మీద ఈ వీడియో చేయాలనిపించింది నాకు. అందుకే చేస్తున్నాను అనమాట. అయితే మా టైంలో అమ్మాయిల పద్ధతులు ఎలా ఉండేయంటే, ఇక్కడ ఒక్క విషయం చెప్పాలండి మీకు. నేను అందరి అమ్మాయిల గురించి మాట్లాడట్లేదు. కొందరు ఉంటారండి అల్ప మనస్కులు అన్నమాట. మనసు నిశ్చలత లేనటువంటి మనస్తత్వాలు ఉన్న అమ్మాయిలు అన్నమాట. అందరూ కాదు, అలాంటి వాళ్ళు ఉంటారు. ఏంటంటే అల్ప మనస్కులు అన్నమాట వాళ్ళు. ఇలాంటి వాళ్ళే అబ్బాయిలు కూడా ఉంటారు. అందరూ కాదు, కొంతమంది అన్నమాట. అయితే నాకు ఈరోజు ఆ అమ్మాయి వీడియో చూసిన తర్వాత నాకు ఈ వీడియో చేయాలనిపించింది అనమాట. మా టైంలో అమ్మాయిల పద్ధతులు ఎలా ఉండేయంటే, అమ్మాయికి పెళ్లి చూపులు అంటే పెళ్లి కొడుకు వాళ్ళు అమ్మాయిని చూసుకోవటానికి వస్తున్నారు అనే రోజు అమ్మాయి వాళ్ళ ఇంట్లో పండగ వాతావరణం అండి. చుట్టాలు, ఇరుగు పొరుగు, అమ్మలక్కలు అమ్మాయిని రెడీ చేస్తూ, అత్త వరస వదిన వరస అయిన వారు అమ్మాయిని ఆటలు పట్టించడాలు. ఇంకా ఆ పెళ్ళి చూపుల తంతు జరిగే టైంలో అమ్మాయి పరిస్థితి ఎలా ఉండేదంటే, పెళ్లి చూపుల్లో కాళ్ళల్లో వణుకు, గుండె దడ, గొంతు తడారిపోవటం, భయం, బిడియం, వంచిన తల లేపకుండా ముళ్ళ కంప మీద కూర్చున్నట్టుగా ఉండేది. అది అప్పటి అమ్మాయి పరిస్థితి. ఇంకా ఈ కాలంలో అమ్మాయిల విషయానికి వద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందామండి ఈ కాలం అమ్మాయిల పరిస్థితులు ఎలా ఉన్నాయో, కొంతమంది అమ్మాయిల పరిస్థితులు అనేది మాట్లాడుకుందాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.